My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఇంకొక సంవత్సరం ఎండ్ అయిపోనికి వచ్చేసింది అండ్ మనము దీంతోని ఏం నేర్చుకున్నాము అంటే 2023 ఇయర్ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూ ఇయర్లు వస్తాయి, న్యూ ఇయర్లు అయిపోతాయి. సో ఇవాళ వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆన్ అవర్ ఛానల్ ఇస్ మనము ఎవ్రీ ఇయర్ ఒక అజెండా పెట్టుకోవాలి అండ్ ఆ అజెండాని ఫాలో కావాలి. దాన్ని జనరల్గా న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారు. సో మనము 2024లో ఒక రెజల్యూషన్ మనం ఫామ్ చేసుకుందాం, దాంట్లో కొన్ని పాయింట్స్ పెట్టుకుందాం. ఆల్రైట్, సో నాతో పాటు మీ అందరూ కూడా మనం హ్యాండ్ షేక్ చేసి let us follow this. Point number 1, you are your only competition. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎస్పెషల్లీ ఇవాళ మోడర్న్ ఎరాల్లో సోషల్ మీడియా ఇవన్నీ చూసి మన ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు అని మనం అనుకొని, వాళ్ళు నిజంగా సెటిల్ అయినరో కాలేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసి మనం ఇండియాలో ఒక తక్కువ ప్యాకేజ్తో జాబ్ చేస్తున్నాము అని బాధపడడం, లేకపోతే పక్కింట్లోలు మంచి కార్లు కొనుక్కున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, బ్లా బ్లా అవన్నీ ఆలోచించి మనం బాధపడడం, ఇది మన మోడర్న్ ఎరాది బిగ్గెస్ట్ కిల్లర్. నేను ఇన్ని మాటలు చెప్తున్నానా, నాకే అవుతుంది ఈ ప్రాబ్లం. మనము వేరే వాళ్ళని చూసి మనకు నచ్చినా నచ్చకపోయినా మనం ఎంత ప్రయత్నం చేసినా మనం తప్పకుండా ఒక లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, బాధకి మనము గురవుతాము. సో దీని గురించి మనం ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ యూ ఆర్ యువర్ ఓన్లీ కాంపిటీషన్. దాని అర్థం ఏంటంటే మనము 2023 స్టార్ట్లో ఎలా ఉండే, 2023 ఎండ్లో ఎలా ఉన్నాము, మనం ఇంప్రూవ్ అయినామా, మనం ఒక 10% అన్న ఇంప్రూవ్ అయినామా? ఓకే, అది మన శాలరీ కావచ్చు, అది మన స్కిల్స్, మనం ఏం నేర్చుకున్నాము ఈ లాస్ట్ 1 ఇయర్లో, అది సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావచ్చు, అది పర్సనాలిటీ, మనము మాట్లాడే కమ్యూనికేషన్, లాంగ్వేజ్, రిటర్న్ స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నామా, మన హెల్త్ని ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నామా? సో మనము వచ్చే 2024లో మనందరము ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకునేది ఏంటంటే వీఆర్ అవర్ ఓన్లీ కాంపిటీషన్. మనం పొద్దున లేచి అద్దంలో మన ముఖం చూసుకొని, ఓకే, నువ్వు నిన్న ఇలా ఉండే వికాస్, ఈ డే నీ దగ్గర ఉంది, యూ హ్యావ్ దిస్ 1 డే, ఈ 1 డేలో ఏదన్నా కొత్తది నేర్చుకొని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ డే అద్దం ముందు నిలబడి శబాష్, కంగ్రాచులేషన్స్ వికాస్ అని చెప్పుకోవాలి. అలా నెక్స్ట్ ఇయర్లో మనల్ని అద్దంలో చూసే క్రిటిసైజ్ చేసుకోవాలి, మనం అద్దంలో చూసే కాంపిటీషన్ పెట్టుకోవాలి, మనం అద్దంలో చూసుకొని అప్రిషియేట్ చేసుకోవాలి. అమెరికాకి పోయి ఎవడన్నా 100 కోట్లు సంపాదించనియండి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాడు ఎంత సంపాదించినా మనకు ఒక రూపాయి కూడా వాడు ఇవ్వడు, మనకు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్లో మనం వచ్చినా. సో ఎవడైతే మనకు సపోర్ట్ చేయడు వాని గురించి ఆలోచించే అవసరం లేదు, పైకి ఎవడు సపోర్ట్ కూడా మనకు అవసరం లేదు. రిమెంబర్ దట్ వన్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో పాయింట్ 1 అర్థమైపోయింది కదా, యు ఆర్ యువర్ ఓన్లీ కాంపిటీషన్. నెక్స్ట్ పాయింట్, యూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పుడు లైఫ్లో ఓకే, మనము చాలా మంది గురించి చాలా చేస్తుంటాం, ఎన్నో సాక్రిఫైజులు చేస్తాం. లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. కానీ మనము జనరల్ ఏమనుకుంటామంటే, మనం ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా మనము
వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము, సాక్రిఫైస్ చేస్తున్నాము. సాక్రిఫైస్ అంటే మనం సంపాదించిన డబ్బులకేని మనం ఏం కొనుక్కోకుండా వాళ్ళ గురించి పెడుతున్నాము, మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తున్నాము అని మనం అనుకుంటాం. కానీ సబ్ కాన్షియస్గా మనకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం ఒకరి గురించి ఒకరు చేసినప్పుడు వాళ్ళతో ప్రేమ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మనకు ఫ్యూచర్లో వాళ్ళు బాగుపడినప్పుడు మనకి ఏమైనా ఇస్తారు అనే ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తప్పకుండా ఉంటుంది. కానీ ది అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఏంటంటే, మనుషులు వాళ్ళు మనకు ఎంత క్లోజ్ ఉన్నా, ఏ రిలేషన్షిప్లో మనతో ఉన్నా, ఎవ్వరు మనల్ని అస్తమానం 100% ఆఫ్ ద టైమ్స్ హ్యాపీగా పెట్టలేరు. సో డిసప్పాయింట్మెంట్స్ తప్పకుండా వస్తాయి. అందుకే వేరేళ్ళని ఎవరినో వీళ్ళు హ్యాపీ ఉండాలి, తను నా బెస్ట్ ఫ్రెండ్, నా పిల్లలే మొత్తం హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ మెంబర్సే మొత్తం హ్యాపీగా ఉండాలి అని ఆలోచించొద్దు. రిమెంబర్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, ఎందుకంటే మీరు సఫర్ అవుతున్నారనుకోండి, మీరు ఎవరిని హ్యాపీగా పెట్టలేరు. ఓకే, అందుకే పాయింట్ నెంబర్ 2, యూ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి. మీ గురించి హ్యాపీనెస్, పీస్ మీ మైండ్కి రానికి ఏమన్నా కొనాలా, ఏమన్నా అవి వస్తువులు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కొనుక్కోండి. ట్రీట్ యువర్ సెల్ఫ్ వెల్. అద్దంలో చూసుకొని, అరే ఈ మనిషి హ్యాపీ లేడు, దట్ ఈస్ యువర్ సెల్ఫ్. ఎందుకు హ్యాపీ లేడు ఆలోచించి ఆ మనిషిని హ్యాపీ చేయనీకు ప్రయత్నం చేయండి. బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఏ బాధ వచ్చినా ఫస్ట్ అద్దం ముందు నిలబడి ఆ మనిషికి చెప్పుకోండి, వేరేళ్ళకి చెప్పే అవసరం లేదు. సో మీరు అద్దంలో చూసినప్పుడు ఆ మనిషిని మీ బెస్ట్ ఫ్రెండ్లా ట్రీట్ చేయండి, అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. మీరు 90% పీపుల్ ఈ వరల్డ్లో ఒక్కరు ఉన్నప్పుడు చాలా ఫీల్ అయిపోతారు, లోన్లీగా ఫీల్ అవుతారు. ఒక్కరు కూర్చొని ఒక సినిమా చూడలేరు, ఒక్కరు కూర్చొని లంచ్ చేయలేరు. సో మనము వేరే వాళ్ళపైన అంత డిపెండ్ అయిపోయినప్పుడు మనం ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండలేము. సో ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. పాయింట్ నెంబర్ 2 ఫర్ 2024. పాయింట్ నెంబర్ 3 ఫర్ 2024. ఒక స్కిల్, అడిషనల్ స్కిల్ నేర్చుకోండి. నేను ఇది చాలాసార్లు మీకు చెప్పిన, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, మీరు చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, మీరు ఏమన్నా కావచ్చు ప్రొఫెషనల్గా. ఓకే, లేకపోతే మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేస్తుండొచ్చు. కానీ మీకు ఇంకొక అడిషనల్ స్కిల్ తప్పకుండా రావాలి ఇవాళ రేపు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బ్రతకనికి. రిసెషన్ వచ్చి మీ జాబ్ పోయి ఒక 6 months మీకు జాబ్ దొరకకపోతే, మీరు అడిషనల్గా ఒక స్కిల్ యూజ్ చేసి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజీ ఉండొచ్చు. బిజీ ఉంటే ఈ మైండ్ అనేది, ఈ బ్రెయిన్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఆ 6 monthsలో ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్ పోతే మీకు వేరే ఏ పని రాదనుకోండి, నా జాబ్ పోయింది అని 100 సార్లు ఆలోచించుకుంటా బాధపడితే మీకు చాలా యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ వస్తుంది. సో అడిషనల్ స్కిల్స్ అంటే ఏంటి అంటారా? ఏదన్నా పని కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్, దీన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఇలాంటిది ఒక స్కిల్ నేర్చుకోవచ్చు మీరు. వేరేది ఏదన్నా, ఇట్ కుడ్ బి కుకింగ్, ఇట్ కుడ్ బి గార్డెనింగ్, ఇట్ కుడ్ బి సమ్ టెక్నికల్ వర్క్. అంటే మీరు చదివిన చదువు, మీరు చేస్తున్న జాబ్ కంటే వేరేది ఏదన్నా స్కిల్ నేర్చుకోండి. ఫోటోగ్రఫీ ఏదన్నా ఒకటి కావచ్చు. నేర్చుకుంటే మీరు బిజీగా ఉంటారు, ప్లస్ మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ అని జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో 2024లో లెర్న్ అ న్యూ స్కిల్. పాయింట్ నెంబర్ 4, 2024లో మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పకుండా క్రియేట్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏందనేది నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పిన. ఇవాళ రేపు లైఫ్లో మీకు ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, చాలా మంచి శాలరీ, ₹1,00,000 శాలరీ వస్తుంటే మనం ఈఎంఐలు, లేకపోతే రెంట్, కార్ ఈఎంఐ, మనము
యూనో మంచిగా బ్రతకనికి ఖర్చులు, ఫ్యామిలీని చూసుకోనికి ఖర్చులు, పిల్లల ఫీజులు అన్నీ కట్టిన తర్వాత మనకు ఏమీ మిగలదు. కానీ మిగిలించుకోవాలి. వీ హ్యావ్ టు ట్రై. మీకు వస్తున్న శాలరీలకే ఒక 15% ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టే ఆర్డి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్లో. మీ బ్యాంక్ అకౌంట్ది యాప్, మొబైల్ యాప్ లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేయండి, దాంట్లో ఆర్డి అని ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆటో డెబిట్ పెట్టేసి మీకు శాలరీ రాగానే ఇమ్మీడియట్గా మీ శాలరీ ఎంత అవుతుంది దాంట్లోకి 15% అంటే ₹1,00,000 మీ శాలరీ టేక్ హోమ్ ఉంటే 15,000 ఎవ్రీ మంత్ ఆటో డెబిట్ అయిపోయి రికరింగ్ డిపాజిట్లో సేవ్ అవుతుంది. చూడండి, దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు, 6-7% ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి, ఆలోచించకండి. అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, డీసెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే రేపటి దినం మీ జాబ్ పోయినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, మీరు అనుకుంటుండొచ్చు నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సో ఏం ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో నేను పడితే మెడికల్ ఇన్సూరెన్స్ చూసుకుంటారు కదా అని. ఏదన్నా రీజన్ వల్ల మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు లేదు, మీకు వచ్చిన రోగానికి మేము ఫుల్ కవరేజ్ ఇయ్యము అంటే మనం ఫినిష్ కదా. దాని తర్వాత మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ గీకాలి. ఆ క్రెడిట్ కార్డ్ గీకిన తర్వాత ఇయర్కి 40%, 40% క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో అది కట్టుకుంటూ మనం ఉండాలి. సో మన దగ్గర మన శాలరీ ఎంత అవుతుంది, ఎవ్రీ మంత్ 15% జమ చేసుకుంటూ వెళ్తే వితిన్ 1 year మన దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. దానివల్ల మనకు జాబ్ పోయినా, జాబ్ రానికి 6 months అయినా 1 year అయినా ఆ ఎమర్జెన్సీ ఫండ్తో మనము బ్రతకొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా మనకు ఆ ఎమర్జెన్సీ ఫండ్తో పేమెంట్ చేయొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎనీ లీగల్ కేసెస్ కూడా మీ పైన కావచ్చు. మీరు మోటార్ సైకిల్ కార్ నడిపిస్తున్నారు, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఎదుటి మనిషి మీ పైన కేసు వేయొచ్చు. ఎనీథింగ్, ఎనీ లీగల్ కేసు మీ పైన కావచ్చు. అయినప్పుడు కూడా లాయర్లకు డబ్బులు కట్టాలి. అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళకి తినిపియాల్సి వస్తుండొచ్చు. యూనో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ దగ్గర డబ్బులు ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ని ఏ స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేయొద్దు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. మీ బ్యాంక్లో ఆర్డీలో ఉండాలి, రికరింగ్ డిపాజిట్లో. అది ఇమ్మీడియట్గా ఇప్పుడు మీకు ఎమర్జెన్సీగా అవసరం ఉంటే క్లోజ్ ఆర్డీ అని కొడితే వితిన్ ఫ్యూ అవర్స్ లేకపోతే మ్యాక్సిమం నెక్స్ట్ డే మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. సో 2024లో మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. చాలా రెజల్యూషన్స్ పెట్టుకోవచ్చు, కానీ 4 రెజల్యూషన్లు చాలు 2024కి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సింపుల్గా కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మీకు తెలిసిందే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ పర్సనల్లీ, మీరు నాతో పర్సనల్గా మాట్లాడొచ్చు. నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. సో onewaytolife.com. మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది, లింక్, అది onewaytolife.com. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొత్తం చదవండి. చదివిన తర్వాత అక్కడనే లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది వెబ్సైట్లో. వాట్సాప్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. నాకు సింపుల్గా ఒక మెసేజ్ పంపించండి, హాయ్ వికాస్ అని. ఓకే, నేనే పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి టాపిక్ గురించి మాట్లాడాలన్నా, అది రిలేషన్షిప్, లైఫ్, కెరియర్, మనీ, taxation, legality, edunna, I am there, my team is there, and we will try to give you the best advice. Okay, so take care, share cheyandi, like cheyandi, subscribe cheyandi, and 2024 లో మనము ఒక కొత్త వర్జన్ అయిపోదాం. సాఫ్ట్వేర్ అప్డేట్ మనల్ని మనం చేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.